హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎప్పుడు చేసిన ఒకే రుచితో కమ్మని సేమియా పాయసం సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొన్ని కిస్మిస్లు, సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు వేసుకొని వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సేమియా వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే కప్పుతోటి కొలిచి తీసుకోవాలి. నేను ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియాని తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి లేదండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే నార్మల్ సేమియా తీసుకున్నట్టయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ లీటర్ వరకు పాలను నేను ముందే వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వేడి పాలనైనా వేసుకోవచ్చు, లేదా ఇలా వేడి చేసి చల్లారిన పాలనైనా పోసుకోవచ్చు. సేమియా అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. ఈ పాలు సేమియా అనేది బాగా కలిసేటట్టు కలుపుకుంటూ సేమియాని బాగా ఉడికించుకోవాలి. సేమియా అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కండెన్సర్ మిల్క్ వేసుకోవాలి. కండెన్సర్ మిల్క్ లేకపోతే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు షుగర్ అయినా వేసుకోవచ్చు. స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇంకొక 2 నిమిషాల వరకు ఇలా సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా సేమియా అనేది ఇలా ఉడికాక ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి లేదా 4 యాలక్కాయల పొడి వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన కమ్మని సేమియా పాయసం రెడీ అండి. సేమియా పాయసాన్ని ఇలా చేశారంటే ఎన్ని గంటలైనా చిక్కబడకుండా అలాగే ఉంటుంది. 2 నిమిషాల్లో ఈ పాయసం మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా ఒకే రుచితో ఉండే ఈ కమ్మని సేమియా పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.